స్ఫూర్తి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, మనుగూరు, గాంధీ బొమ్మ సెంటర్. మా డాడీ పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్. నేను ఏటీసీ కాలేజ్లో చదువుతున్నా. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, కోర్సు ఎంఈవి మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది నాకు ఈ వెహికల్ వచ్చేసి ఫినిష్ చేయడానికి 2 months పట్టింది. 40,000 అయ్యింది. మేము స్క్రాప్ని యూజ్ చేసుకోవడం జరిగింది. 4 బ్యాటరీస్ పెట్టినాము, ఒక బిఎల్డిసి మోటార్. 4 బ్యాటరీస్ ఎందుకు పెట్టినామంటే మేము కాస్ట్ ఎక్కువ అనేసి మేము ఇంట్లో బ్యాటరీస్ యూజ్ చేసినాం. 12 volts 4 పెట్టినాము. ఒక సింగిల్ బ్యాటరీ ఉంటుంది 48 volts, 32,000 to 36,000 ఉంటుంది. మేము ఇంకా 40,000తో ఇది మొత్తం అయ్యింది. మేము తర్వాతకి మనీ ఉన్నప్పుడు పెట్టచ్చులే అనేసి ఇది పెట్టాము. నా ప్రాజెక్ట్ సక్సెస్గా ఫినిష్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా గవర్నమెంట్ నాకు సపోర్టివ్గా ఉంటే నేను ఇలాంటి వెహికల్స్, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా అడ్వాన్స్డ్గా చేయాలని అనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్కి, మా కాలేజ్కి, మమ్మీ డాడీకి, ఇంకా నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తాను. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను మెకానిక్. ఈ ప్రాజెక్ట్ వరకు మా పాప కాలేజీలో చదువుతుంది. మన కాలేజీ నుంచి వాళ్ళ సార్ ఏం చేశారంటే ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి చేయండి, ఇట్లా మీ పాపకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, అందులో మీరు మెకానిక్ కదా అని ఒక సలహా ఇచ్చారు. సరే అని చెప్పేసి అన్నాము. ఒక 2-3 days తర్వాత కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల మేము వద్దని చెప్పాము. మా పాపకి చెప్పా, సార్కి చెప్పకుండా, ఎందుకమ్మా మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఫైనాన్షియల్గా, వద్దు అని చెప్పాము. అలా ఆగిపోయింది. సార్ రోజు పాపను రిసీవ్ చేసుకొని కాలేజీకి వెళ్ళిన ప్రతిసారి అడగడం ప్రారంభించారు, సార్ ఏమైంది అని. సరే చూద్దాం సార్ అని చెప్పేసి అన్నాం. మళ్ళీ మా పాప ఫోర్స్ చేస్తే సర్లే అని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేసాము. ఒక 2 months పట్టిందండి. రోజు నైట్ అవర్స్ చేసేది, డేలో వర్క్షాప్కి వెళ్ళి నైట్ అవర్స్ చేసేది. అనుకున్న రీతిలో పాపని ప్రోత్సాహంతో చేయడం మీద వర్క్ స్టార్ట్ చేసాం. హ్యాపీగా సక్సెస్ఫుల్ అయింది మాకు. కానీ పాప ఏదైనా అడిగినా కూడా కాదనకుండా ఏదైనా ట్రై చేయడానికి సాయం చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.